తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. కొత్తగా మరో 5 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 11కు చేరింది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు, చెప్పండి, మొత్తంగా 11కు చేరినట్టుగా కరోనా కేసులు తూర్పుగోదావరి జిల్లాలో మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? ఎక్కడెక్కడ ఈ కేసులు నమోదయ్యాయి? దీనికి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చెప్తోంది? స్వామి, ఈ రోజు కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో 5 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 11కు అంటే కరోనా కేసులు 11కు చేరాయి. అంటే తూర్పుగోదావరి జిల్లాలోనే కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అంటే ప్రతిరోజు కూడా నిన్న 6 కేసులు నమోదవుతూ కొత్తగా ఈ రోజు 5 కేసులు నమోదయ్యాయి. అంటే ప్రస్తుతం రాజమండ్రిలోనే ఎక్కువ కేసులు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. అంటే వైద్య శాఖ అధికారులు పూర్తి వివరాలు మాత్రం బయటికి వెల్లడించడం లేదు. ఎవరైతే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందో వాళ్ళని గుర్తించి వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ లోనే వైద్యం అందే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 11 కరోనా కేసులు నమోదవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికీ కూడా తూర్పు అంటే రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిరోజు కూడా ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోనే కరోనా కేసులకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా ఈ కరోనా పరీక్షలు నిర్వహిస్తే మరికొన్ని కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. కేసులు కూడా పెరిగే అవకాశం ఉంది. తీవ్రత కూడా ఎక్కువ ఉన్నదనే చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే కనుక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ ఒక్కరోజు 5 కరోనా కేసులు నమోదవడంతో ప్రజలు భయంతో ఉరికిపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాధికారులు స్పందించి కరోనా కేసులు తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజాబాబు.